విజయవాడ నడిబొడ్డులో దాదాపు 7.5 ఎకరాల స్థలంలో 138 కోట్ల రూపాయల వ్యయంతో 205 అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలో ప్రతిష్ఠించిన వ్యక్తి, పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీకెలాగూ ఆ ఆలోచన రాలేదు, నీకెలాగూ ఆ తలంపు రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఆయన జీవిత చరిత్రను కానీ ఫోటోల రూపంలో, విజువల్స్ రూపంలో, అద్భుతంగా వీడియోల రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు అక్కడ ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? దీన్ని కూడా జీర్ణించుకోలేక అర్ధరాత్రి వేళ లైట్లు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరున్న శిలాఫలకాలన్నీ కూడా ధ్వంసం చేసి ఈరోజు ఏం సాధించుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఈరోజు అడుగుతున్నాను. కేవలం నీ మానసిక సంతృప్తి కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పని ఎవరు చేశారు, ఈ రాష్ట్రంలో ఎవరు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయే అంశం. దీన్ని చెరపలేరు మీరు. శిలాఫలకాల మీద పేర్లు చెరిపేసే కార్యక్రమం చేయొచ్చు, కానీ ప్రజలకు ఈరోజు ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని చేర్పలేదు. ఈరోజు ఒక్కసారి దళిత సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడితే 5గురు దళితులు ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎంతమందికి స్థానం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? కేవలం 2కి. ఇద్దరంటే ఇద్దరికే స్థానం ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు. గతంలో కూడా అంతే, 2014 నుంచి 19 కూడా 2కి మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక స్థాయి పెంచి 5గురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మళ్ళీ ఇవాళ తిరిగి చంద్రబాబు నాయుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఈరోజు 2కే స్థానం కల్పించాడు. ఈరోజు అంబేద్కర్ ఈరోజు శిలాఫలకాలని ధ్వంసం చేసే కార్యక్రమం, ప్రజల మీద ఈరోజు హత్యా కార్యక్రమం, నిన్న వినుకొండలో కిడ్నాప్ చేసి నాగరాజు అనే వ్యక్తిని చంపబోయే కార్యక్రమం, ఈరోజు మరి నంద్యాల జిల్లాలో మనిషిని సుబ్బరాయుడు అనే వ్యక్తిని చంపే కార్యక్రమం, ఈరోజు ఇక్కడ పెదకూరపాడు దగ్గర సాంబిరెడ్డి అనే వ్యక్తిని కాళ్ళు చేతులు ఎరగొట్టే కార్యక్రమం. ఈరోజు ఇంత దారుణంగా 2 నెలల్లో హత్యలు, ఆత్మహత్యలు చేయించుకునే సంఘటనలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, అట్లానే అంగన్వాడీ ఆయాల మీద దౌర్జన్యం, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగించటం, హత్యలు, ఆత్మహత్యలు, ఇళ్ళు ధ్వంసం, దోపిడీ, కొట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే 2 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి. వీళ్ళు చేపడతా ఉన్న అమ్మఒడి ఏదైతే పేరు పెట్టారో తల్లికి వందనం పక్కనే జరిపారు. ఈరోజు సీజన్లో ఇప్పుడు ఇవాళ రైతులకి మేలు చేసే కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే దాని ఊసే లేదు. రైతు భరోసా లేదు, తల్లికి వందనం లేదు, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ కూడా మాట్లాడకుండా కేవలం అహంకారం, అధికార మదంతో, అధికార అహంకారంతో దాడులు చేయటం, భయపెట్టడం, భయాందోళనకు గురి చేయటం, ఇట్లానే అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా చివరికి దాడి చేశారంటే వీళ్ళకి రాజ్యాంగం మీద కూడా గౌరవం లేదు అనే మాట ఇవాళ చెప్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా పోలీసు వ్యవస్థను తొంగలో తొక్కారు, పోలీసు వ్యవస్థను అంటే పక్కన పడేశారు. ఇవాళ రాజ్యాంగానికి కూడా విలువ లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. అట్లానే లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇవాళ మీరు అధికార మదంతో ఈరోజు చూడండి, ప్రభుత్వ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. సచివాలయాల మీద, ఆర్బీకేల మీద, హెల్త్ సెంటర్ల మీద తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టారు.